హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సబిహ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనము చాలా ఈజీగా అలాగే సింపుల్గా తక్కువ టైంలోనే లివర్ అలాగే కందనకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం ముందుగా నేర్చేసుకుందాము. ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. లైక్ ఇష్టం లేని వాళ్ళు ఇంకా తినని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళైతే బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నేనైతే కూడా లివర్ అలాగే ఇక్కడ కందనకాయలు ఇవన్నీ కూడా ఒక 1/4 kg అయితే తీసేసుకొని ముందు శుభ్రంగా కడిగేసాను అనమాట చక్కగా. ఇప్పుడైతే ఒక ఆనియన్స్ అలాగే 3-4 పచ్చిమిరపకాయలు అలా కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా మనం నాన్ వెజ్ ఏదైనా సరే బాగా శుభ్రంగా కడిగేయాలి. లైక్ ఒక 3 or 4 టైమ్స్ మంచిగా వాటర్లో కొంచెం పసుపు వేసి కడిగేస్తే నీచు స్మెల్ అనేది రాదనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక కడాయి తీసేసుకొని ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేశాను, ఎందుకంటే మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకొని లైక్ ఇక్కడ మంచిగా ఫ్రై చేసేసుకోండి చక్కగా. ఈ ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి, లేకపోతే ఆనియన్స్ అన్నీ కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అనేది ఫ్రై చేసేసుకోండి చక్కగా ఆయిల్లో. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ అస్సలు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ నార్మల్గానే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసైనా సరే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా. చూసారు కదా, ఈ విధంగా అనేది బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఇందాకలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న కందనకాయలు అలాగే లివర్ ఉంది కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. నేనైతే అస్సలు వాటర్ అనేది ఉంచుకోలేదన్నమాట. ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అనేది బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టేసి తీసాక చూసారు కదా, ఆటోమేటిక్గా ఇందులోనే వాటర్ అనేది కొంచెం యాడ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాయిల్ అవ్వకపోతే మనకంత టేస్ట్ అనేది రాదు, పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేసేయండి. ఒక 2-3 మినిట్స్ అలాగే పెట్టేసుకోండి. చూసారు కదా, 3 మినిట్స్ ఆగాక వాటర్ అంతా కూడా చక్కగా ఇందులోనే బాయిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు తీసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకోండి. ఇందులో వేసుకున్నాక ఈ ఆయిల్ అంతా కూడా చూసారు కదా పైకి తేలుతుంది కదా, ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇవైతే మనకు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చక్కగా. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మూత పెట్టేసేయండి, ఎందుకంటే ఇవి పైకి ఎగురుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మూత పెట్టేస్తాను. 1 నిమిషం పాటు అలా చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మూత తీసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా లైట్గా. ఇప్పుడు ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం కారం అనేది ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఈ నాన్ వెజ్ అనేసరికి కారం ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం గరం మసాలా పౌడర్
1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. వేసుకొని చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంతా. లైక్ ఈ మసాలా అంతా కూడా ఈ కందనకాయ ఈ లివర్కి అంతా పట్టించేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద కొత్తిమీర వేసేసుకోండి లాస్ట్లో. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే చాలా స్పైసీగా అండ్ కందనకాయ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ అయిపోయిందో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.